ఫస్ట్ ఆడియన్స్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా బాగుంది. కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి. సినిమా బ్లాక్ బస్టర్ చూసుకునే పని లేదు. సంక్రాంతి విన్నర్. ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అభి గారు ఎక్కడో బాలయ్య గారిని డైరెక్ట్ చేయడంలో విఫలమయ్యారనిపిస్తుంది. ఇప్పుడే జై బాలయ్య. పార్కింగ్ కలెక్షన్స్ కూడా దీనికి వస్తాయా? ఫ్యామిలీ చూడొచ్చు. సినిమా బాలయ్య సూపర్ బ్లాక్ బస్టర్. బాలయ్య గారి మూవీ ప్రతి సంక్రాంతికి వస్తుంది. మళ్ళీ రిలీజ్ చేశారు డాకు మహారాజ్ అనే మూవీని. ఆ డాకు మహారాజ్ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందో, ఎటువంటి అంశాలు బాగున్నాయో, అసలు హిట్ ఆఫ్ అట్ అనే అంశాలన్నీ కూడా మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి రివ్యూ తీసుకోవడానికి నేను రెడీ ఉన్నాను. చాలా బాగుంది. సూపర్ 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 చించి పడేసి బాలకృష్ణ వేరే లెవెల్. ఎలా ఉందన్న డాకు మహారాజ్? సూపర్ ఉందన్న సినిమా. బిడ్డ క్యారెక్టర్ పెట్టుకుని హైలైట్ తీసిండు సినిమా. కొత్త ట్రెండ్ చేసిండ్రు సినిమా. హైలైట్ ఉందన్న సినిమా అయితే. సూపర్ ఉన్నాయన్న. డైలాగ్ గినా సూపర్ ఉన్నాయి. స్టోరీ గినా ఎక్సలెంట్ ఉందన్న. ఫైట్ గినా సినిమా ఎట్లుందో చెప్పు. సూపర్ సినిమా. సూపర్ 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 సినిమా. సూపర్ అంటే సినిమా బాలయ్య. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. సెకండ్ హాఫ్ అస్సలు బాగాలేదు. నిజంగా బాబీ డాల్ గారి క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది. అంటే సెకండ్ హాఫ్ పడుకోవాల్సి వస్తుంది. అంటే అలా ఉంటుంది సినిమా మాత్రం. నిజంగా ఈ అమ్మాయి మీద ఒట్టు. సినిమా బాలయ్య నార్మల్ గా ఉంది సినిమా. నేను బాలయ్య బాబు నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసిన అంత మాత్రం లేదు. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దబ్బడి సాంగ్ దబ్బడే మామూలుగా లేదు అసలు. ఆ సాంగ్ కోసం మళ్ళీ చూడొచ్చు. అంత బాగా కంపోజింగ్ కానీ, అసలు సాంగ్ చూసినంతసేపు అలా చూస్తూ ఉండిపోతాం. కానీ మిగతాది మాత్రం చూడాలన్నా పర్టికల్ గా సినిమా చూడాలని మాత్రం ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కోసం చూడొచ్చు, నెక్స్ట్ బాలయ్య బాబు కోసం చూడొచ్చు. కానీ అంత హైప్ అయితే ఏమీ లేదు భయ్య. ఈ సంక్రాంతికి హైప్ వచ్చిన మూవీ అంటే అసలు అంటే గేమ్ అది కూడా అంతే ఉంది అనుకోండి. రెండుతో ఉందే ఏదో అంతే వర్కౌట్ అయ్యి ప్రజలకు మంచి చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలని అది చేసుకోవచ్చు నిజంగా. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం చాలా బాగుంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లెక్క ఉంది. సాంగ్స్ ఇట్లా మనం చూసాం కాబట్టి అది క్రేజీనెస్ వేరు ఉంది. కానీ ఇది అన్ని వేసుకుని నేను వేయాలా దాన్ని నో అండి నో కంప్లీట్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి కంప్లీట్ వైబ్రేటింగ్ అండ్ మన బ్యాక్గ్రౌండ్ ఎస్ అండి ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మీకు అలా తేడా మూవీ విల్ బి గోయింగ్ అండి అంతే. ఇట్ విల్ వెరీ ఎంటర్టైనింగ్. సాంగ్స్ బాలయ్య బాబు గారి డాన్స్, తమన్ గారి మ్యూజిక్ వెరీ హిట్. డాకు మహారాజ్ ఇస్ డాకు మహారాజ్. గేమ్ చేంజర్ ఇస్ గేమ్ చేంజర్. ఇది బి గోపాల్, నరసింహానాయుడు, సమరసింహారెడ్డి అవి లేదంటే అఖండ, బోయపాటి శ్రీను. ఇది బాలకృష్ణ ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళకూడదు. డైరెక్టర్ వచ్చి బాలకృష్ణ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుంటా, బాలకృష్ణ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడో తెలియట్లేదు. సినిమా ఎలా ఉందని ఏం చెప్తామన్నా, చెప్పలేకపోతున్నా అన్న. గేమ్ చేంజర్ ఏందన్న, గేమ్ చేంజర్ అసలు గేమ్ చేంజర్ ఒక అంబ్రోషి అన్న, ఒక టాప్. అది దాంతో కంపేర్ చేయకన్నా దయచేసి. ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీస్తే దాంతో కంపేర్ చేయన్న అన్న. అఖండ ఒక సూపర్ అన్న. అందుకే చెప్తున్నా కదా, మనకు జ్వరం వస్తే మనం హాస్పిటల్ పోవాలి. బాలకృష్ణ గారికి జ్వరం వస్తే ఓ బి గోపాల్ దగ్గరకో లేదంటే బోయపాటి శ్రీను దగ్గరకో పోవాలి. ఎక్కడ పడితే అక్కడ పోకూడదు. నేను అల్లు అర్జున్ రఫా అన్న. పుష్ప పార్కింగ్ కలెక్షన్స్ కూడా దీనికి వస్తాయా? అంతే. సంక్రాంతి ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి కొన్ని సినిమాలు తెస్తారని, ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ విలేజ్ సైడ్ ఉంటారు. ఆ విలేజ్ లో ఎక్కువ బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు. అందరూ ఫ్యామిలీ తెలిసి చూస్తారు కాబట్టి బాలకృష్ణ సినిమా సంక్రాంతి అప్పుడు వస్తే కొంచెం బాగుంటుందని తెచ్చారు. దండుపాలెం గ్యాంగ్ అని తెచ్చి డాకు మహారాజ్ గ్యాంగ్ అంటే ఎట్లా నమ్మాలంటే అది దండుపాలెం, అది మొత్తం దండుపాలెం బ్యాచ్ తెచ్చారు. ఇంకా ఐటమ్ సాంగ్ లేదండి. ఎలా ఉందన్న డాకు మహారాజ్? బ్లాక్ బస్టర్ ఉంది. సూపర్. బాలయ్య గురించి ఎట్లా ఉంటది? డైలాగ్ మస్తు కిరాక్ ఉంటది. హైలైట్ అన్న. సినిమా బ్లాక్ బస్టర్ చూసుకునే పని లేదు. సంక్రాంతి విన్నర్ అంతే. ఇక చెప్పేది ఏం లేదు. మాటలు లేవు అంతే. బాలకృష్ణ హ్యాట్రిక్ మూవీ ఇది. హ్యాట్రిక్ బాలకృష్ణ పేరు పెట్టి అసలు కొత్తగా చూపించే వాళ్ళని హైలైట్ కూడా సినిమా. బాలయ్య పక్క హ్యాట్రిక్ మూవీ ఇది. బాగుంది, పర్లేదు, సూపర్. డైలాగ్స్ అన్నిటి అసలు కొత్తగా వచ్చింది బాలయ్య. అసలు కొత్త బాలయ్య చూస్తారు. బాలయ్య సినిమా మాత్రం సూపర్ హిట్. స్టార్టింగ్ ఎంట్రీ సీన్ సూపర్. బ్లాక్ బాస్టర్. ఇంటర్వెల్ సీన్ హైలైట్. సినిమా అందరూ చూడండి పక్కా బ్లాక్ బాస్టర్. జై బాలయ్య. సంక్రాంతి సినిమా ఎక్సలెంట్ గా ఉంది. సీరియస్ యాక్షన్ కాకుండా మరి కామెడీ గీమిడి మొత్తం టోటల్ గా అల్లాడిపోయింది. టోటల్ గా సినిమా ఒక లేడీస్ ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూడవలసిన సినిమా కాబట్టి అందరు జై బాలయ్య. ఇది ఒక ఇండస్ట్రీ హిట్. ఇది గాడ్ ఆఫ్ మాసస్ క్రియేట్ న్యూ హిస్టరీ. దిబిడే జై బాలయ్య. థ్యాంక్ యూ. ప్లేయర్గా తీసిండు. అసలు బాలయ్య ఎలాంటి సినిమా తీస్తారని ఎవరు ఊహించుకోలేదు. ఎక్స్పెక్ట్ చేయలే. కానీ అంత టాక్ వచ్చింది సినిమా. మామూలు సినిమా కాదు అది. మామూలు సినిమా కాదు. బాలయ్య ఇంకో తరానికి కూడా తీసే సినిమా అది.
ఇంకో తరానికి తీసిన సినిమా అది. అవుట్పుట్ దాన్ని సక్సెస్ అయ్యారంటారా ఈ సంక్రాంతికి? లేదండి, బాబీ కొల్లు గారికి అయితే మాత్రం కొంచెం కష్టమే అండి. ఎందుకంటే బాబీ డియోలో ఒక రేంజ్ లో చూపించాడండి, అరాచకం చేస్తాడు యానిమల్ మూవీలో. ఈ సినిమాలో ఒక ఫైట్ ఉంటుంది పులితో, బాబీ డియోల్ పులిని చంపేస్తాడు. పులి కన్నా పులి తోక చాలా పెద్దది ఉంటుంది. అట్లా ఏ జూల పోర్క్ లో ఉందో నాకైతే తెలియదు. మరి బాబీ డియోల్ గారు ఎక్కడ చూసారు ఆ పులిని, కానీ అట్లా ఫేక్ సీన్స్ పెడితే మాత్రం కొంచెం ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయలేదు. క్లైమాక్స్ ఓకే అన్న, క్లైమాక్స్ సినిమా బోరింగ్ అయితే లేదు, కానీ బాబీ గారు అయితే కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి. ఆయన బోయపాటి సీను, బి గోపాల్ అలాంటి దగ్గర వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి. మ్యూజిక్ ఓకే అన్న, ఆ సీట్ మీద కొట్టే సాంగ్ కోసం చాలా మంది ఆడియన్స్ వచ్చారు. ఆ సాంగ్ వేసేటప్పుడు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది అన్న. నెగిటివ్ బాలయ్య అంటేనే ఆల్మోస్ట్ నెగిటివ్ ట్రోల్స్ చేస్తారని, ఎందుకంటే అది వాళ్ళకి ఫస్ట్ నుండి వస్తున్నది. ఎక్కడ మీరు కామెడీ షోస్ చూసినా కూడా బాలయ్య క్యారెక్టర్ని ఎక్కువ తీసుకుంటారు. అలా అని బాలయ్య మీద నెగిటివ్ ట్రోల్స్ కాదు, బాలయ్య మీద ఒక ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ ప్రొఫెషన్ అనమాట. వాళ్ళ ప్రొఫెషన్ మనం తప్పు పట్టకూడదు. ఫైనల్ గా సంక్రాంతి గేమ్ చేంజర్ అన్న. ఎక్సలెంట్, ప్రతిదీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. యాక్టింగ్ ఏమి లేదు, ఎక్సలెంట్ గా ఉంది. హాలీవుడ్ మూవీ లాగా ఉంది. గేమ్ చేంజర్ చూడలేదు. కొంచెం లాగ్ ఉంది, సినిమాని చూడొచ్చు. సూపర్ బ్లాక్ బస్టర్. బాలయ్య బాబు ఫైట్స్ ఎలా ఉన్నాయి? సూపర్ సూపర్. జై బాలయ్య. సంక్రాంతి హిట్, సంక్రాంతి హిట్, సూపర్ హిట్. అంటే ఏం నచ్చింది మీకు డాకు మహారాజ్ లో? బాగా నచ్చింది అంటే యాక్టింగ్ బాగా నచ్చింది. అంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది అని చెప్పి. చాలా బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుందా? ఓకే. అమన్ మ్యూజిక్ బాగుంది, బాలయ్య కూడా బాగా చేశారు. ఓకే, స్టోరీ కలర్ గ్రేడింగ్ మొత్తం బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి. సెకండ్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది అన్న. టోటల్గా మూవీ బాగుంది. ఫైట్స్ స్టార్టింగ్ నుండి ల్యాక్ దాకా ఫైట్సే ఉంటాయి. ల్యాగ్ అంటూ ఏం లేదు నాకైతే. అలా ఆయన పేరు బాబీ బాగా తీశారు, మా గుంటూరు ఆయన. అందరికీ అంతే ఉంటుంది, అంటే అంత ఇంపార్టెన్స్ ఉండదు. మొత్తం బాలయ్య. బాబీ డియోల్ లైట్ అనిపించింది నాకు. ఏమనిపించింది? సినిమా సూపర్, బాగుంది. బాగుంది, యాక్టింగ్ బాగుంది. రీతిలో సినిమా ఉంది, బాగుంది. బాలకృష్ణ గారి యాక్టింగ్ ఈ రెండు న్యాయం చేశారు ఫ్యాన్స్ అంతే. బాబీ గారు ఎక్కడో బాలయ్య గారిని డైరెక్ట్ చేయడంలో విఫలమయ్యారనిపిస్తుంది. మీ దగ్గర మంచి స్టోరీ లేకపోయి ఉండొచ్చు. ఏ విషయంలో ఫెయిల్ అయ్యారు? ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఇప్పుడు 2001 సమరసింహారెడ్డి, 2004 నరసింహనాయుడు, 2023 అఖండ, 2025 డాకు మహారాజ్ కావాలనుకున్నాం, అవ్వలేదు. ఎందుకంటే అఖండ కంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా యాజ్ యూజువల్గా. బాలకృష్ణ గారి మీద స్టోరీ నడవాలి, కానీ ఒక ఫ్యామిలీ మీద స్టోరీ నడుస్తూ బాలకృష్ణ గారు అప్పుడప్పుడు వచ్చిపోయేలా ఉండకూడదు. చెన్నకేశవరెడ్డి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి స్టోరీ నడుపుతాడు బాలకృష్ణ, అట్లా ఉండాలి. అక్కడ మిస్ అయ్యాడు, కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాడు. ఊరేసి రాజల్ల గారు ఆయన పోలీస్ చేశారు. సెకండ్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ ఎక్కడ పోయింది, డిసైడ్ జస్టిఫికేషన్ ఇవ్వాల. ఇంకోటి ఏంటంటే పాప వాళ్ళ నాన్నని గుర్తుపట్టింది, బాలకృష్ణ గారు కూడా అదే ఇంట్లో ఉన్నారు, గుర్తుపట్టలేకపోయింది. మీ స్టోరీ కోసం అది మీరు రాసుకుంటే సరిపోదు, జనాలు యాక్సెప్ట్ చేయాలి. మీకు డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు హెల్ప్ చేశారు. త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్ గివింగ్ కార్డ్ వేశారు. మీ దగ్గర స్టోరీ లేనప్పుడు అంత లేనప్పుడు ట్రైన్ అయ్యి ఇంకా బాగా తీసుకుంటే బాగుండేది. మీ స్టోరీ వల్ల డిస్పాండ్ అయ్యాం, కానీ బాలకృష్ణ యాక్టింగ్ వల్ల మేము డిస్పాండ్ అయ్యాం. డాకు మహారాజ్ రెండు చూసారా మీరు? రెండు చూసారు. రెండిట్లో ఎంగేజింగ్ ఏది ఉంది? ఎంగేజింగ్ గా చెప్పకూడదు అనిపిస్తుంది, బట్ గేమ్ చేంజర్ ఎంగేజింగ్ అనిపించింది. బట్ బాలకృష్ణ గారిది కూడా ఎంగేజింగ్ అనిపించింది, ఆయన స్క్రీన్ మీద ఉన్నప్పుడు మాత్రమే. సో బాబీ గారు దయచేసి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి బాగా ట్రైన్ అయ్యి మంచి సినిమాలు తీయండి. ఎలివేషన్స్ ఒకసారి బోయపాటి గారు ఎలా తీసారో చూడండి, ఆ ఎలివేషన్స్ అది అలా కోరుకుంటున్నామండి దయచేసి. చాలా బాగుంది, చాలా బాగుంది. గేమ్ చేంజర్ కి కొంచెం యావరేజ్ టాక్ వచ్చింది. సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలా ఉంటుంది ఇంకా తెలియదు, కాబట్టి నేనైతే విన్నర్ అని అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. అండ్ బాలయ్య బాబు గారు అయితే ఎరగొట్టేశారన్న. జై బాలయ్య జై బాలయ్య అని థియేటర్లో కాదు, థియేటర్ బయటకు వచ్చాక కూడా అరవచ్చు. ఎంతసేపు అయినా అరవచ్చు. సినిమా అయితే అంత బాగుంది, మస్ట్ అండ్ వాచ్ అని చెప్తా అన్న. ఏం అనిపించలేదండి, బాగుంది. మీరే క్రియేట్ చేస్తారు అని నాకైతే నచ్చింది. అన్ని బాగున్నాయి, బాగుందనా ఏదనా అనా బాగుందనా. ఎక్కడ లేదు, బాగుంది. బీజం కూడా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ కాదు, బట్ బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చు. మంచిగా అన్ని నచ్చింది. ఏం లేదు, కొంత గింత అంటే వదలలే. బాబీ కోహ్లీ గారు మంచిగా చేశారు. ఆ బీజిఎం కానీ సినిమా కానీ బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది, మంచిగా ఉంది. ఫస్ట్ ఆడియన్స్ ఇచ్చిన రివ్యూ అయితే ఇది. మీరు కూడా రివ్యూ ఇవ్వచ్చు మన ఫస్ట్ ఆడియన్స్ ఛానల్లోని. ఎవరైనా కానీ ఎక్కడి నుంచి అయినా కానీ కామెంట్ రూపంలో తెలపచ్చు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని షేర్ చేయండి. ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్.